నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మనము లైఫ్లో ఏ సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మనము దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, లైఫ్లో దేనికోసం ఖర్చు పెట్టాలి, లైఫ్లో దేన్ని విస్మరించాలి, దేనికోసం పాకులాడాలి అనే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. లైఫ్ని ఎఫెక్ట్ చేసే సబ్జెక్ట్స్ ఏవి, ఈ సబ్జెక్ట్స్ మనకు అవగాహన లేకపోతే లైఫ్లో మనం ఎంత కోల్పోతాము అనే విచక్షణ మనకు ఉండాలి. ఆ జ్ఞానాన్ని మనము పెంపొందించుకోవాలి, నేర్చుకోవాలి, అవగాహన తెచ్చుకోవాలి. ఏదైనా ఒక విషయం అన్యాచురల్గా జరుగుతుంది, దానికి ఏ వెన్నుముక్క లేకుండా ఒకటి పెరుగుతూ ఉన్నది అంటే ఏ గాలి దుమారం వచ్చినప్పుడు అది వంగిపోతుంది లేదా ఎరిగిపోతుంది, అది తథ్యం అని తెలిసిన మనం దాని వైపు మొగ్గు చూపటం అంటే ఇట్స్ యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ వాట్ యు కాల్ breach of our faith. అంటే దేనిపై నమ్మకం కలగదో అయినా దానిపై నమ్మకం ఫోర్స్ఫుల్గా కలిగించుకోవటం వల్ల లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎదుర్కోక తప్పదు. ఇప్పుడు ప్రపంచంలో నేను ఆల్రెడీ నా పాత వీడియోలో చెప్పినాను, రియల్ ఎస్టేట్లో పరిస్థితి బాగాలేదు, సాఫ్ట్వేర్లో జాబ్స్ ఊడిపోతున్నాయి, స్టాక్ మార్కెట్లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, అంటే అందరికీ షేర్స్ అంటిస్తున్నారు. సాఫ్ట్వేర్లో కొత్తగా ఎంటర్ అయ్యేటోళ్ళు జాగ్రత్తగా ఎంటర్ కాండి, ఇట్ ఇస్ నాట్ అ రైట్ టైం అని క్లియర్గా చెప్పారు. ఇవన్నీ నేను చెప్పగలుగుతున్నా అంటే నాకు ఒక 5-10 ఏళ్ళ అనుభవం కాదు. నేను 9వ క్లాస్ నుంచి నేను పడుతున్న ఆటుపోట్లు, అనుభవాలు, చీత్కారాలు, గెలుపులు, దాని సారమే నా వీడియోస్. నా వీడియోస్ 95% యాక్యురసీ లెవెల్ని టచ్ చేస్తున్నాయంటే నేను నిర్మోహమాటంగా మాట్లాడటం, బూతును బూతులాగే తిట్టటం. మనం అనుకుంటాము బూతు కూడా ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ప్రాబ్లం. చాలామంది నేను డీసెంట్గా మాట్లాడను అనుకుంటారు, కానీ కొన్ని విషయాలలో ఆ సబ్జెక్ట్ని అలా తిడితేనే ఇంపుగా ఇనసొంపుగా ఉంటుంది. ఇప్పుడు మనము గుద్ద మీద తన్నటం, గాండ్ ఫోడ్న, దీన్ని మంచిగా సుమధురంగా
డీసెంట్గా ఎలా అనాలి? ఉం? ఇప్పుడు కొన్ని తిట్లు, ఇప్పుడు కేసీఆర్ని కొంతమంది తిట్టిండ్రు, కేసీఆర్ కూడా తిడతాడు. కొంతమంది కేసీఆర్ తిడుతుంటే ఆనందపడుతుంటారు. ఎందుకంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ లేకుండా ఒక తిట్టు అనేది ఒక సొల్యూషన్. అంటే మనం ఏం చేయలేము, దాన్ని ఏం చేస్తాము, దాన్ని తిట్టగలం. ఆ తిట్టు కూడా ప్రాపర్గా మనసారా తిట్టాలి, ఆ దమ్ము కూడా ఉండాలి. మనసులో ఏమో తిట్టాలని ఉంటుంది, తిడితే బయట మన అసలు రూపం ఎక్కడ బయట పడుతుందని లోపల లోపల బిగుసుకొని కూర్చుంటే ప్రపంచం మారినా మారకపోయినా మనం మాత్రం మారం. ఆలోచన ఆకాశానికి అంటుతుంది, చేతలేమో గడప దాటవు. అందరూ మారాలి, మంచి మాటలతో మారాలి. చాగంటి కోటేశ్వరరావులు చాలా అరుదుగా ఉంటారు. ప్రతి మనిషిని చాగంటి కోటేశ్వరరావు సూక్తులు ఇన్నట్టు వినొద్దు, బూతులు కూడా ఆనందించాలి, నేర్చుకోవాలి. తిట్టు కూడా చాలా మంచిది. తిట్టడం వల్ల సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది అంటే కాదు, కానీ అదో తృప్తి. మనము చేతలతో ఏది చేయలేమో మాటలతో అట్లీస్ట్ గాయపరచగలం. అంటే ఆ మనసులోని ఆ బాధను వెళ్ళగక్కితే మనకు మనశ్శాంతి ఉంటుంది. వినేటోళ్లకు నా వీడియోస్ షేర్ చేయబుద్ధి కాదేమో, పర్వాలేదు. కానీ ఒక మనిషి యొక్క జీవాన్ని మీరు దాన్ని టర్న్ చేసుకోండి, మా కోసం ట్యూన్ చేయండి అనేది పాపం. కొన్ని విషయాలను బూతులతోనే సమాధానం చెప్పాలి, బూట్లతోనే సమాధానం చెప్పాలి. లాతో కే భూత్ బాతో సే నహీ మాన్తే అంటే తండ్రులతోని ఒప్పుకునే దయ్యము మాటలతోని ఒప్పుకోదు. లాతోకే భూత్ బాతో సే నహీ మాన్తే. ఇది బాగా ఎక్స్పీరియన్స్తోనే చెప్పింది ఎవరు. కనుక కొన్ని మాటలను మృదువుగా చెప్పచ్చు, కొన్ని కఠినంగా చెప్పచ్చు, కానీ కొన్ని బూతుల ద్వారానే ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నేను ప్రవచనం చెప్పడానికి ఈ వీడియోస్ చేస్తలేను. సబ్జెక్ట్ అర్థం కావాలి, నా మనసులో మాట చెప్పాలి అని వీడియోస్ చేస్తాను. నేను వివేకానందని కాదు, గాంధీని కాదు, ట్యాగోర్ని కాదు, లేదా చాగంటి కోటేశ్వరరావు అంతకన్నా కాదు. నేను ధర్మ సూక్ష్మాలు చెప్పడానికి లేని ఇక్కడ. నేనేం చెప్తున్నా, జీవన సూత్రాలు పై నేను స్ట్రెస్ చేస్తాను, ధర్మ సూక్ష్మాల మీద కాదు. ఎందుకంటే ధర్మం ఎట్లా నిలబడుతుంది మనం చూస్తూనే ఉన్నాం. ధర్మబద్ధంగా జీవనం గడిపితే ఏమవుతుంది చూస్తూనే ఉన్నాం. సో ఆ సబ్జెక్ట్ మీద టీవీలో లక్షల గంటలు వాచ్ టైం పడింది, కానీ సొసైటీ ఎంత మంచిగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అందరు చూస్తూనే ఉన్నారు. సో ఈ సబ్జెక్ట్ని మనం పక్కన ఉంచితే అసలు మనం కాన్సన్ట్రేట్ చేయవలసింది ఎక్కడ అన్యాయం జరుగుతుంది. వేలాది మంది ఏ విషయంలో తప్పటడుగు వేస్తున్నారు, లక్షలాది మంది ఏ విషయంపై ఆలోచించి విరమించుకుంటున్నారు. చాలా ఇంపార్టెంట్. సామాన్యులకు
ఒక సేవ ఎందుకు అందటం లేదు? సామాన్యుడు ఇల్లు కొనుక్కోలేకపోతున్నాడు ఎందుకు? సామాన్యుడు లోను పొందలేకపోతున్నాడు ఎందుకు? సామాన్యుడు తన ఆశలను తీర్చుకోలేకనే మరణిస్తున్నాడు ఎందుకు? ఈ 3 పాయింట్స్ మీరుగిన స్ట్రెస్ చేస్తే నా వీడియోస్ మీకు నస్తాయి. మీకు మానవత్వంపై నమ్మకం లేకున్నా, మీలో స్వార్థం పెరిగిపోయినా నా వీడియోస్ నచ్చవు. ఎందుకంటే భాష బాగుండదు, చెప్పే తీరు కఠినంగా ఉంటుంది. అంటే సమాజం ఎటువైపు పోతుందో దానికి ఆపోజిట్ రూట్ నేను చూపిస్తాను. కనుక నా వీడియోస్ చూడడం చాలా కఠినం, స్ట్రెస్తో కూడుకున్న పని. గంటలు గంటలు వీడియో ఉంటుంది, 45-50 నిమిషాల వీడియో ఉంటుంది. తగ్గేయమంటే తగ్గాడు, చెప్పిందే మళ్ళీ చెప్తాడు. వీడికి అవగాహన లేకున్నా చెప్తాడు. మీరు ఒకటి గమనించాలి, 13 లక్షల వ్యూస్, 13 lakh వ్యూస్, నియర్లీ 14 అంటే 1.4 lakh అవర్స్, 40 అవర్స్ వాచ్ టైం. ఒక్కొక్క వీడియో నాది 600 గంటలు, 800 గంటలు అవర్స్ వాచ్ టైం. అంటే తిట్టుకుంటా, తుమ్ముకుంటా, దక్కుంటా నా వీడియోస్ చూస్తూనే ఉన్నా. రియల్ ఎస్టేట్లో నేను చెప్పే థింగ్స్ మీ కళ్ళ ముందరే ఆవిష్కృతమవుతున్నాయి. అంటే మీ కళ్ళ ముందరే అవి కనిపిస్తున్నాయి. ఫస్ట్లో నాకు అవగాహన లేని అన్న సన్నాసులు ఇప్పుడు వాళ్ళ మీదనే వాళ్ళకి భరోసా పోయింది. ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి అంటే అర్హత ఉండాలి, అవగాహన తెచ్చుకునే సామర్థ్యం ఉండాలి. స్టేజ్ మీద ఎక్కి పిచ్చి కుక్కల్లాగా అరిస్తే వాడు పెద్ద పాపులర్ ఫిగర్ కాదు, వాడికి అవగాహన ఉన్నట్టు అసలే కాదు. ధర్మాన్ని డిఫెండ్ చేయడం కూడా దానికి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. ప్రతి అడ్డమైనోడు ధర్మం గురించి మాట్లాడలేడు. ఇప్పుడు చాలామంది బ్రాహ్మిన్స్ని విమర్శిస్తారు, హిందూ ధర్మం గురించి మాట్లాడతారు. అంటే ఎసెన్స్ ఆఫ్ హిందూయిజం ఇస్ బ్రాహ్మణిజం. అంటే నేను బాపనోడిని అని నేను చెప్తలేను. నేను ఎవరినైనా తునకలు చేసేస్తా ఈ విషయాన్ని. పీసులు కొడతా, కక్కరోడు కొడతాడు కదా పీసులు, అట్లా పీస్ కింద నరికే. సబ్జెక్ట్, మనుషులు కాదు సబ్జెక్ట్. కానీ నేను ఎక్కువ ఈ రిలీజియన్ గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నాకు ఒక గట్టి నమ్మకం ఉంది. ఈ విషయాన్ని ఎవరి చావున వాడిని వదిలేయాలి. మనం చెప్తే ఎక్కే సబ్జెక్ట్ అసలే కాదు. ఇప్పుడు మనం చూస్తే నార్మల్ సబ్జెక్ట్సే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అటువంటి సబ్జెక్టే, తొక్కల సబ్జెక్టే బ్రెయిన్లో ఎక్కుతలేదంటే ఇక ధర్మము, న్యాయము, గ్రంథాలు, టెక్స్ట్, లాంగ్వేజ్, సంస్కృతి, ఇవన్నీ ఏమి ఎక్కుతాయి? ఎక్కినట్టు యాక్టింగ్ చేస్తారు. చాలామంది వినేది ఇవే సబ్జెక్ట్స్, కానీ అవగాహనే ఉండదు. పౌరోహితం చేసేటోళ్ళకే అవగాహన ఉండదు ధర్మం గురించి. ఇట్స్ ఎ ప్రొఫెషన్, మనీ మేకింగ్ టూల్.
మనము రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకున్న ఇదే పరిస్థితి. ధర్మం గురించి మాట్లాడితే జనాలకు ఎంత అవగాహన వస్తుందో రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకున్నా అంతే అవగాహన వస్తుంది. మనము సిఏఏ గురించి మాట్లాడే అవసరమే లేదు, ఎందుకంటే మన జీవితాలతో దానికి సంబంధమే లేదు. కానీ హై రైజెస్ ప్లస్ ఇప్పుడు కడుతున్న విల్లాస్ వాల్యుయేషన్స్, దాని ప్రైజింగ్ గురించి చాలా ఇంపార్టెంట్ డిస్కస్ చేయడం. నేను హై రైజెస్కి వ్యతిరేకంగా ఉద్యమం చేసినప్పుడు అందరికీ నవ్వచ్చు. ట్రెండ్ అటువైపు ఉంది, మీరేమో ఆపోజిట్గా చెప్తున్నారు. ఇప్పుడు చూడండి ట్రెండ్ ఎటువైపు ఉంది. నేను చెప్పిన 5-6 నెలలకు ఇప్పుడు టోటల్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ సంక్షోభంలో పడిపోయింది. ఎప్పుడు మైక్రో ఎకనామిక్ మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఈ మైక్రో మ్యాక్రోని కూడా జనాలు తెలియదు, కన్ఫ్యూజ్ అయిపోతారు, తిడితే తట్టుకోలేరు. ప్రపంచంలో ఏమో జరుగుతుంటే అది మనకి ఎఫెక్ట్ కాదు అనుకోవడం ఒక తప్పు. ప్రపంచంలో ఎక్కడో ఏమో జరుగుతుంటే అది అవుతుంది అనుకోవడం కూడా ఒక తప్పు. రెండిటి మధ్యలో ఒక థిన్ లైన్, దాన్నే ఇంటెలిజెన్స్, మేధా సంపత్తు అంటారు. ఈ మేధా సంపత్తు దాన్ని కనుగొనడం, దాన్ని అవపోసన పట్టడం అంత ఈజీ సబ్జెక్ట్ కాదు. సబ్జెక్ట్ న్యూస్లో వచ్చినంత మాత్రాన మనకు అవగాహన ఉంటుంది అనుకోవడం తప్పు. ఇప్పుడు నేను 500 పైచిలకు వీడియోస్ ఇస్తే ఎంతమంది చేంజ్ అయినరు, హై రైజెస్ పై ఎంతమందికి నిరుత్సాహపరచగలిగాను అంటే నా దగ్గర లేదు. కానీ నా డాటా ఎంత యాక్యురేట్గా ఉందంటే రాబోయే రోజుల్లో హై రైజర్స్ ఒక పావురాల గూడుగా మారుతాయి. ఇప్పుడు మై హోమ్, రాజపుష్ప అనేవి ఎవర్ గ్రాందే, చైనాలో ఎవర్ గ్రాందే అనే ఒక రియల్ ఎస్టేట్ ఫర్మ్ బోర్డు దిప్పేసింది. ఈ ఎవర్ గ్రాందే అనే కంపెనీ మై హోము, రాజపుష్పకు 100 రెట్లు పెద్దది. అసలు ఎవర్ గ్రాందే అనే కంపెనీ ఎప్పుడైనా బోర్డు తిప్పేస్తుందా అనే అంటే ఆ మాట కూడా అనే స్థాయి ఎవరికి లేకుండా. కానీ ఇప్పుడు ఆ కంపెనీనే లేదు, ఆ కంపెనీ ఓనర్ జైల్లో ఉన్నారు. అంటే ఇవన్నీ ఏమంటే బేసిక్ థింగ్స్ అవగాహన లేకుండా గుడ్డి నమ్మకాలు పెట్టుకుంటే రియల్ ఎస్టేట్లో లక్షలాది మంది లక్షల కోట్ల రూపాయలు అనవసరంగా రియల్ ఎస్టేట్లో పెట్టి ఇరుక్కునే పరిస్థితి నెలకొంది. దయచేసి 1.5 year వరకు రియల్ ఎస్టేట్లో పెట్టకండి. పెట్టిండ్రంటే భస్మం అయిపోతారు. నేను అసలు అపార్ట్మెంట్ కల్చర్కే వ్యతిరేకం. కానీ ఇప్పుడు హై రైజెస్ చూసినాక అపార్ట్మెంట్ కల్చర్ని నేను ప్రమోట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ హై రైజెస్ వైపు పోతే సర్వనాశనం అయిపోతారు. కానీ దానికన్నా బెటర్ ఆప్షన్ అంటే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్. దానికన్నా బెటర్ అపార్ట్మెంట్స్ ఆపర్చునిటీస్ ఉంటాయంటే ఇండిపెండెంట్ విల్లాస్ ఆర్ ఇండిపెండెంట్ హౌసెస్. దానికన్నా బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయంటే ప్లాట్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్. అంటే మనము సమాజాన్ని ఒకసారే దాన్ని
దాని తీరు మార్చాలి అంటే పాసిబుల్ కాదు. కనుకనే నేను స్లోగా అంటే ఒక్కొక్క పాయింట్ చెప్పి దాన్ని ఆన్ స్క్రీన్ ప్రూవ్ అయ్యే వరకు వెయిట్ చేసి నేను ప్రతి విషయం నా వీడియోస్ చూడండి 500 పైచీలకు వీడియోస్ రియల్ ఎస్టేట్లో ఉన్నాయి. నేను తొందరపడలేదు, ఎవ్వరి మాట ఒప్పుకోలేదు. నాకు అందుతున్న సమాచారం ప్రకారం నేను గట్టిగా నిలబడ్డాను. హైదరాబాద్ భవిష్యత్తు గురించి నేను క్లియర్గా చెప్పగలిగాను. ఎందుకు చెప్పగలిగాను? దీని వెనుక ఏమైనా చమత్కారాలు ఉన్నాయంటే ఏం లేవు. డేటా అండ్ ఫోర్సైట్ అంటే మనకు ముందు జరిగే విషయాలు ముందే అవగాహనలో తెచ్చుకొని దాన్ని రీసెర్చ్ చేసి జనాలకు ఏ విధంగా చెప్పాలి. చాలా కాంప్లికేటెడ్ టర్మ్స్లో చెప్తే అసలుకే మోసం వస్తుంది. కనుక ప్రజలకు అనుకూలమైన విధానంలో చెప్పాలి, టెన్షన్ లేని విధానంలో చెప్పాలి. రాబోయే విషమ పరిస్థితులను స్మూత్గా వెన్నగలిపి గోరుముద్దలా దింపియాలనే ప్రయత్నమే నాది ఉంటుంది. రియల్ ఎస్టేట్లో నేను ఖచ్చితంగా చెప్పగలిగిన ఏ విషయం ఉన్నా ముక్కుసూటిగా చెప్తాను. నేను హైదరాబాదు నలుదిక్కుల ఏం జరుగుతుంది అని కొన్ని వీడియోస్ చేశాను. అలాగే జరుగుతుంది. నేను 111 ఏరియాస్ కొనండి అని గత 7-8 నెలలుగా చెప్తున్నా. RRR రావటం వల్ల ఫస్ట్ లాభపడేది 111 ఏరియా. వద్దు డెవలప్మెంట్ కాదు, డేంజర్ జోన్లో ఉన్న ఏరియాస్ కూడా RRR వల్ల 111 రద్దయినట్టే లెక్క. చూస్తుండగానే మీ కళ్ళ ముందరనే 111 ఏరియాస్ అమ్ముడు పోతాయి. మీరు చూస్తూ ఉండండి. ఈ సంక్షోభ సమయంలోనే 111 ఏరియాస్ మొత్తం ప్రైవేట్ చేతుల్లో వెళ్ళిపోతాయి. ఈవెన్ రెడ్ జోన్స్ కూడా అమ్ముడుపోతాయి. నేను ఏది ఆషామాషిగా మాట్లాడాను. RRRలో ఫస్ట్ లాభపడే ప్రాంతం 111 ప్రాంతం. మీరు మ్యాప్లో చూసుకోండి. మీరు కొన్ని రోజులు ఆగండి, 3 నెలలు ఆగండి, 6 నెలలు ఆగండి. మీ కళ్ళ ముందరనే భూముల రేట్లు 111 ఏరియాలో ఎలా పెరుగుతాయో మీ కళ్ళారా చూడండి. 111 ఏరియా అందరికన్నా ఎక్కువ ఎఫెక్ట్ వెస్ట్ హైదరాబాద్ పై చూపిస్తుంది. శ్రీశైలం హైవేపై పెట్టుబడి పెడితే 10 ఏళ్ళు ఆగాలి. తుక్కుగూడలో తొందరపడితే బొక్కలు ఎరుగుతాయి. ఆదిబట్లకు 10 ఏళ్ళు పడుతుంది. ఆదిబట్లకు రాబోయే రోజుల్లో డిమాండ్ తగ్గి తుక్కుగూడకు కూడా డిమాండ్ తగ్గి శంషాబాద్ అనుకున్నట్టు గ్రోత్ కారిడార్ కాదు. గ్రోత్ కారిడార్ 111. జాగ్రత్తగా నా మాటలు గమనించండి. డెవలప్ అయ్యే ఏరియా శంషాబాద్కి ఆపోజిట్ అంటే రోడ్డు అటువైపులు ఉన్న ఏరియా డెవలప్ అయిపోతుంది. కానీ
శంషాబాద్ వైపు ఏరియా అంటే ఎయిర్పోర్ట్ ఉన్న ఏరియా డెవలప్ కాదు. మాల్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టినంత మాత్రాన అక్కడ డెవలప్మెంట్ కానే కాదు. కావలిస్తే వాళ్ళు మాల్స్ పెద్ద పెద్ద టవర్స్ కట్టి జనాలకు అంటిస్తారు తప్ప ఆ ఏరియా డెవలప్ కాదు. ఆదిబట్లకు 10 ఏండ్లు, తుక్కగూడకు 10 ఏండ్లు, శంషాబాదు పురోగతి చెందదు. షాద్ నగర్ మనం అనుకున్నట్టు ఏ పంజాగుట్టానో ఏ హైటెక్ సిటీ కాదు. మనం అనుకునే గోల్డెన్ ట్రయాంగిల్ అంత గోల్డెన్గా ఉండదు. శంకర్పల్లి ఏరియా, శంకరపల్లి అంటే మాన్యానికి పోతా అంటారు, మాన్యాలు అంటారు కదా, శంకర మాన్యాలు అంటారు, అట్లా ఆ పరిస్థితి వస్తుంది. అంటే మీరు ఊహించే పరిణామాలు మీరు అనుకున్న దానికి ఆపోజిట్గా అవుతాయి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇన్ నెక్స్ట్ 10 years. దీంట్లో ఒకటే సత్యంగా మారిపోతుంది. వరంగల్ హైవే సచ్చినా డెవలప్ కాదు. వరంగల్ హైవే సచ్చినా డెవలప్ కాదు. ఇది పక్క. వేరే ఏరియాలు డెవలప్ అయినా కాకపోయినా వరంగల్ హైవేలో పెట్టుబడి పెడితే ఓఆర్ఆర్ లోపల లేదా ఓఆర్ఆర్ నుంచి చెప్పిన బీబీ నగర్ వరకు ఒక లాజిక్ ఉంటుంది డెవలప్మెంట్కి. బీబీ నగర్ దాటితే ఏ లాజిక్. రాబోయే ఏరియాలు అంటే ప్రామినెన్స్గా ఉండబోయే ఏరియాలు 111 ఏరియాకు సంబంధించిన ఏరియా. మీరు అరిచి గీ పెట్టిన డేంజర్ డేంజర్ అని మొత్తుకున్నా, మీరు డేంజర్ డేంజర్ అని భజన చేస్తున్న కొద్దీ ప్రైవేట్ ప్లేయర్స్ అక్కడ భూములు కొంటూనే ఉన్నారు. అది చాలా మంది రియల్ ఎస్టేట్ సన్నాసులకే తెలియదు. ఎవరు తుక్కుగూడ, ఆదిబట్ల, షామీర్పేట్, వరంగల్ హైవే, నల్గొండ హైవే అని ఎవరు కావాలని ప్రమోట్ చేస్తున్నారు కదా, ఆ సన్నాసులకు ఏం తెలియదంటే 1110 ఏరియాలో భారీ కొనుగోళ్లు జరుగుతున్నాయి. తర్వాత అనౌన్స్మెంట్ వస్తుంది. 1110 ఏరియా అనౌన్స్మెంట్ వీళ్ళంతా కొనేసినాక మీకు ఎస్టీపీ ఫ్లడ్డింగ్ ఏరియాస్ అని బాగా భయపెడుతున్నారు కదా. ఈ భయపెట్టి కొన్న ఏరియాస్కే లక్షల కొద్ది లక్షల విలువలు వస్తాయి. మీరు చూస్తూ ఉండండి 1110 ఏమవుతుంది. ఛాలెంజ్. 1110 మళ్ళీ ఇంప్లిమెంట్ అయినా ఈ భూములు ఎట్లా డెవలప్ అయితే మీరు చూడండి. అంటే 1110 మళ్ళీ రద్దు కాకుండా మళ్ళీ పాతకాలంలో చంద్రబాబు నాయుడు కాలంలో ఉన్న జియోనే మళ్ళీ ఇంప్లిమెంట్ అయినా మీరు చూడండి 1110 ఏరియాస్ ఎట్లా స్లోగా స్టడీ చప్పుడు కాకుండా డెవలప్ అయిపోతాయి. రెగ్యులేషన్స్ మారిపోతాయి, రెడ్ జోన్స్ మారిపోతాయి, కమర్షియల్ జోన్స్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి, రోడ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంటే మీరు చూస్తూ చూస్తూ మాట్లాడుతూ నిద్రపోయి లేచే వరకు 1110 ఏరియాస్ అవుట్ ఆఫ్ కామన్ మ్యాన్ హ్యాండ్స్. ఇది ఆల్రెడీ జరుగుతుంది. కనుక నా ఛానల్ ద్వారా ఈ అమాయకులను నేను అవగాహన కల్పిస్తున్నాను.
మీరు అనుకున్నట్టు గోల్డెన్ ట్రయాంగిల్లో శంకర్పల్లి, మోకిల, షోకిల, షకీల మీరు అనుకున్నట్టు డెవలప్ కావు. సదాశివపేట మీరు అనుకున్నట్టు ఫాస్ట్గా గ్రోత్ కారిడార్ కాదు. జహీరాబాద్ అసలే డెవలప్ కాదు. స్లోగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సంగారెడ్డి కూడా డెవలప్ అవుతుంది, స్లోగా అవుతుంది. ఫాస్ట్గా అతి ఫాస్ట్గా డెవలప్ అయ్యే ఏరియాస్ 111 జియో ఏరియాస్. ఇప్పుడు మీరు ఏదైనా ఛానల్ పెట్టి చూసుకోండి, 111 జియో లేదండి మీ పెట్టుబడులు జాగ్రత్త 111 జియోలో అంటాడు. ఈ గాడిద ముండా కొడుకులే రేపు ఫుల్ డెవలప్ అయిపోతాయి, రోడ్స్ వచ్చేసినాక కొనండి 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 ఇప్పుడు కొనండి అంటే అప్పటివరకు 50, 60, 70 వేలు, ₹1,00,000 ఉంటుంది. ఈ 15, 20 వేలు ఉన్నప్పుడు వీళ్ళు కొననీయరు పడతారు. ఎందుకంటే ఈ సన్నాసులకే అక్కడ ఏమవుతుందో తెలుస్తలేదు. మళ్ళీ మీకు ఎట్లా రికమెండ్ చేస్తారు? ఇప్పుడు నా అంత ధైర్యం ఉందా 111 జియో ఏరియాలో కొనండ్రా అని 7 నెలల నుంచి అంటే నేను చెప్తూనే ఉన్నా, కాంప్రమైజ్ కాకుండా చెప్తాను. ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ ఏమేమవుతుంది నాకు తెలుసు కనుక. ఈ సన్నాసులకు విలువ కనుక నేను అట్లీస్ట్ శంషాబాద్ రైట్ దిక్కు 100 మీటర్లు దాటినాక తీసుకోండి అని చెప్తాను. ప్యూర్ లాజిక్. నేను ఏది రికమెండ్ చేసినా బై రికమెండేషన్ అంటే దాంట్లో ప్యూర్ లాజిక్, ఒక ఎంసీ లాజిక్ ఉంటుంది. మరి ఒక్కసారి లాక్ అయిందంటే ఖతమే. అది నా కాన్ఫిడెన్స్ బికాస్ ఆఫ్ డేటా. నా నిద్రలో వచ్చిన కలలు కాదు, నా దగ్గర ఉన్న డేటా అంత ఖచ్చితంగా. ఆషామాషిగా నేను నిద్ర లేకుండా రాత్రుడు గడుపుతాను. అంటే వెన్ authentic data is available, you should not worry about the future of your videos. నా వీడియోస్ ఫ్యూచర్ గురించి నాకు పెద్ద ఆలోచన లేదు. ఎందుకంటే 500 పైచిలకు వీడియోస్ ఎవడైనా ఎప్పుడైనా వేసుకొని చూసుకోవచ్చు. దాని అథెంటిసిటీ అలా ఉంటాయి. ఒక్క వీడియో చేసినామంటే బ్యాక్ బ్రేకింగ్ వీడియో, ఎవడు నిలబడేటట్టు ఉండొద్దు, అట్లా వీడియో చేయాలి. చేయకపోతే చేయొద్దు. ఆదిపట్లకు 10 years, తుక్కుగూడకు 10 years, శ్రీశైలం రూటుకు భవిష్యత్తు ఉంది, దానికి 15 ఏళ్ళు. ఆమన్గల్కి 15 years ఉంది, భవిష్యత్తు ఉంది, లేదండి. RRR వల్ల భవిష్యత్తు ఉంది. RRR 15 years. డెవలప్ కావడానికి, ప్లాట్లు తీసుకొని అమ్మడానికి కాదు. ప్లాట్లు తీసుకొని ప్లాట్లు అమ్మితే మీకు ఒక 5 yearsలో డబుల్ రావచ్చు. గమనించండి, రావచ్చు. నేను రావచ్చు అంటే రావచ్చే, వస్తుంది అంటే వస్తుంది. కావచ్చు అంటే నేను ఆ వీక్ పాయింట్ పట్టుకొని చెప్తా. కావచ్చు అంటే కాకపోవచ్చు అనే అర్థం ఎక్కువ ఉంటుంది. కావచ్చు అని మంచి మార్గంలో చెప్పినా అంటే కాకపోవచ్చు అనే పెడార్థమే ఎక్కువ ఉంటుంది. అవుతుంది అంటే ఖచ్చితంగా అవుతుంది, ఖచ్చితము. ఆమన్గల్లో పెట్టే కన్నా చేవెళ్లలో పెట్టడం సురక్షితము. ఆమన్గల్లో డబ్బులు పెట్టే కన్నా చేవెళ్లలో పెట్టడం సురక్షితం. గ్యారంటీ రిటర్న్. చేవెళ్ళ దాటిపోయినా గ్యారంటీ రిటర్న్. సంగారెడ్డి కూడా గ్యారంటీ రిటర్న్. జహీరాబాద్ రిటర్న్స్ రావు. జహీరాబాద్లో పెడితే రిటర్న్స్ రావు. మళ్ళీ గమనించండి, జహీరాబాద్లో పెడితే రిటర్న్స్ రావు. షాద్ నగర్ టు జడ్చర్ల మధ్యలో పెడితే రిటర్న్స్ రావు. రాబోవు. నల్గొండ హైవేపై ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తే 40% రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు నల్గొండ హైవేపై ఇన్వెస్ట్ చేస్తే మీకు
5 ఏళ్ళు 6 ఏళ్ల తర్వాత 40% రిటర్న్స్ వస్తాయి. నేను చెప్పే ఏరియాస్ చాలా ముఖ్యం. నేను మ్యాక్రో లెవెల్ యాక్టివిటీ మాత్రమే చెప్తాను. నా ఊరు ఇక్కడ ఉంది, ఆ ఊరు డెవలప్ అవుతుందంటే నేను చెప్పలేను. సారీ, నాకు అవగాహన లేదు. చెప్పను, అవగాహన లేని విషయం నేను చెప్పాను. అవగాహన ఉండి చెప్తున్నా అంటే అది ఒక చెరపలేని ఇంకుతో రాసిన దాంతో సమానం. దాని రెస్పాన్సిబిలిటీ కూడా నేనే తీసుకుంటాను. హై రైజెస్లో ఇన్వెస్ట్ చేయకండి. వెస్ట్ హైదరాబాద్లో మీ ఆస్తులు అమ్ముకోండి. వెస్ట్ హైదరాబాద్ పడటమే కానీ పెరగదు. మీ సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీకి కరెక్ట్ రేట్స్ రావు. ఫస్ట్ హ్యాండ్ ప్రాపర్టీ 70% రేట్లు ఎక్కువ ఉన్నాయి. అంటే ఫ్రాత్ లెవెల్ 70% ఉంది వెస్ట్ హైదరాబాద్లో. మీరు అనుకున్నట్టు గోల్డెన్ ట్రయాంగిల్ కాదు. బెంగళూరుని చూసి అవగాహన తెచ్చుకోలేని మూర్ఖపు బ్రెయిన్లు ఉంటే నేను హెల్ప్ చేయలేను. ఇప్పుడు బెంగళూరు అటువంటి ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉన్న ఏరియానే దాని బ్రాండ్ ఇమేజ్ ఎలా దెబ్బతిన్నదో చూడండి. వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, వర్క్ ఫ్రమ్ యువర్ విలేజ్ అంటున్నారు. అంటే బెంగళూరులో ఉండకండిరా నాయన, బెంగళూరు నుంచి వెళ్ళిపోండి, మేము నీళ్ళు ఇయ్యలేము అనే దుస్థితికి ఒక సిలికాన్ సిటీ వచ్చింది అంటే, ఒక ఐటీ దిగ్గజల్ ఉండే సిటీకి ఈ దుస్థితి వచ్చింది అంటే హైదరాబాద్కి రావడం పెద్ద విషయం కాదు, పెద్ద టైం పట్టదు. రియల్ ఎస్టేట్ కుప్పకూలడానికి మొదటి పునాది వాటర్ అవైలబిలిటీ. వాటర్ అవైలబిలిటీ is the numero uno cause for fall in real estate. అంటే మొట్టమొదటి ఏకైక పిడిగుద్దు వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ వాటర్ రిసోర్స్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. మన వాడకము తో పాటు మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసే ఏ ఫ్యాక్టర్స్ అయినా ఎన్వైర్మెంటల్, ఫిజికల్ ఆర్ మారల్ ఏ ఫ్యాక్టర్ అయినా రియల్ ఎస్టేట్పై ఎఫెక్ట్ చూపిస్తుందని చాలామంది సన్నాసులకు తెలియదు. దయచేసి అందరూ గమనించాలి, హై రైజెస్లో పెట్టుబడి పెట్టకండి. ఇప్పుడు చూడండి, ల్యాండ్ రూల్స్ వయలేట్ చేసిందని విల్లాస్ పడగొడుతున్నారు. ఎందుకంటే అది మల్టీ స్టోరీ ఉండదు, ఒక స్టోరీ ఉంటుంది అంతే. విల్లాస్ అంటే ఒక గ్రౌండ్ ఫ్లోర్ పై ఒక ఫ్లోర్ ఈజీగా పడగొట్టిండ్రు జిహెచ్ఎంసీ లేదా గవర్నమెంట్ అథారిటీస్. కానీ ఒక 60 అంతస్తులు, 40 అంతస్తులు, 30 అంతస్తుల హై రైజ్ని వాళ్ళు పడగొట్టగలరా? దానికి ఆల్టర్నేటివ్ ఏమి? ఈజ్ హెవీ పెనాల్టీస్. హై రైజెస్ పై విపరీతమైన పెనాల్టీలు పడబోతున్నాయి. దాంట్లో ఫ్లాట్ కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ల్యాండ్ డాక్యుమెంట్స్లో తేడా వస్తే హై రైజ్ వైపు కన్నెత్తి చూడకండి. 40% హై రైజెస్ హైదరాబాదులో ప్రాబ్లమాటిక్ ల్యాండ్స్ పై కట్టుకున్నారు. దీనిపై మీకు ఖచ్చితమైన అవగాహన ఉండాలి. హై రైజెస్లో రాబోయే రోజుల్లో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్కు ఫ్లాట్స్కు ఉన్న రేట్లో 60% రేటు కూడా ఉండదు. డబుల్ బెడ్రూమ్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో మీకు 80 lakhsకు దొరికితే హై రైజెస్లో 40 lakhsకు దొరుకుతుంది. సగం 50%. రాసి పెట్టుకోండి, వీడియో ట్యాగ్ చేసుకొని పెట్టుకోండి మీ దగ్గర, పనికొస్తుంది. నేను ఆషామాషిగా మాట్లాడాను.
కావాల్సి మీరు హై రైజెస్ వాళ్ళతో మీరు షేర్ చేయండి. సార్ వీడు ఇట్లా చెప్తుండు సార్, మీరే చూడండి, మీరే ఎవరు ఫ్లాట్ కొంటాడు కదా, మీరు కొనకండి, వెయిట్ చేయండి, వాడిని బతికేమవుతుంది మీరు చూడండి. హై రైజెస్లో ఫ్లాట్లో కొంటే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో ఫ్లాట్కు ఏం రేట్ ఉంటుంది దానికి సగం ఉంటుంది. ఖచ్చితంగా నేను రాసిస్తాను. ఇప్పుడు చైనాలో ఎవర్ గ్రాందే బతికేమైందో ఈ మై హోమ్ ప్లస్ రాజపుష్ప కూడా అదే గతి పడుతుంది. ఈ గ్రూప్సే కాకుండా చాలా బెంగళూరులో ఉండే పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు కూడా ఇక్కడ కట్టే హై రైజెస్ కూడా ప్రాబ్లమేటిక్గా తయారవుతాయి. నేను చెప్తున్నా 3 ఏండ్లలో హై రైజెస్లో లీగల్ కంప్లైంట్స్ వేల సంఖ్యలో ఉంటాయి. అంటే కోర్టుకు ఎక్కడం 3 ఏండ్లలో చూడండి మీరు, హై రైజెస్ పై కోకొల్ల కోర్టు కేసులు తయారవుతాయి. ల్యాండ్ అథెంటిసిటీ కానివ్వండి, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, టైప్ ఆఫ్ ఎమ్యూనిటీస్ కానివ్వండి, ఈవెన్ మెయింటెనెన్స్ పై కూడా వేల సంఖ్యలో కేసులు ఫైల్ అవుతాయి. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా అవగాహన ఉండి చెప్తున్నా, డేటా ఉండే చెప్తున్నా. హై రైజెస్ వైపు కన్నెత్తి చూడకండి, సర్వనాశనం అయిపోతారు. ఎన్ఆర్ఐస్ ఉంటే, మీ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఉంటే ఎన్ఆర్ఐస్కి అందరికీ అలర్ట్ చేసేయండి. మీరు దయచేసి హై రైజెస్తో పెట్టుబడి పెట్టకండి, సర్వనాశనం అయిపోతారు ఎన్ఆర్ఐ. తెలుగు ఎన్ఆర్ఐలు ఎవరైనా మీకు బయటి దేశాల్లో ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్లకు ఈ వీడియో షేర్ చేసి పుణ్యం కట్టుకోండి. వాళ్ళు మిమ్మల్ని దీవిస్తారు, వాళ్ళు మిమ్మల్ని దీవించక తప్పదు. కొన్నేళ్ళు అయినాక మీ కాళ్ళు కూడా దండం పెడతారు. బాబు నువ్వు ఆ వీడియో వేసి నన్ను బతికించినావు, నాకు డబ్బులు ఇస్తలేరేమో కానీ మీకు డబ్బులు ఇస్తావు, బాబు నువ్వు నన్ను సేవ్ చేసినావు అని మీకు ఇట్లా చేతులు ఎత్తి దండం పెడతావు. నువ్వు ఎవడు చెప్పిండో వాడు వీడియో చెప్పిండు కానీ కరెక్ట్గా చెప్పిండు, వాడు చెప్పినట్టే అవుతున్నాయి. నువ్వు ఎక్కడి నుంచి తీసినావు వీడియో కానీ మస్తు వీడియో తీసినావు అంట. నిన్ను పోగొడతాడు ఫస్ట్. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అందుకు నీ జన్మధన్యం అయిపోతుంది. ఇది కూడా ట్యాగ్ చేసి పెట్టు. నీవు ఎవరికి వీడియో షేర్ చేస్తావు లేదా నోటితో కూడా చెప్తావు హై రైజెస్లో తీసుకోకండి, హై రైజెస్లో వద్దు అని మార్కెట్లో టాక్ ఉంది వద్దు అని చెప్తే ఎవరు తీసుకోకపోతే వాడు నిన్ను పోగొడతాడు. 2-3 ఇయర్స్లో ఓడతాడు నేను. బాబు నువ్వు చెప్పింది కరెక్టు, నువ్వు చెప్పింది అక్షరాల నిజము, నువ్వు డేటా ఎక్కడి నుంచి తీసినావో నాకు తెలియదు కానీ పక్కా చెప్పినాను, నీకు దండాలు అంటారు. అంటే మీ బ్రెయిన్ బ్లాస్ట్ అయ్యే డేటా నా దగ్గర ఉంది. 30% హై రైజర్స్ హైదరాబాదులో ల్యాండ్ లిటిగేషన్స్ ఉన్న కవరింగ్ ఇచ్చి కట్టేసి పారేస్తారు. రాబోయే రోజుల్లో తీవ్రమైన చర్యలు ఉంటాయి గవర్నమెంట్వి. గమనించండి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా అమెండ్మెంట్ తేబోతుంది. హై రైజెస్ అమెండ్మెంట్ తేబోతుంది సెంట్రల్ గవర్నమెంట్ కూడా. రెరా చట్టాలలో హై రైజెస్కి స్పెషల్ కేటగిరీ వేసి మరీ చట్టాలు రాబోతున్నాయి. నా దగ్గర డేటా ఉంది, నా దగ్గర ఇన్ఫో ఉంది. రాబోయే రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ది ఖచ్చితమైన లా, అంటే ఇప్పుడు హైవేస్ లాస్ ఎట్లా వస్తున్నాయో అట్లనే హై రైజెస్ పై లాస్ రాబోతున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఎవ్వరు ఇండివిజువల్ స్టేట్ లాస్ ఉండవండి, ఇప్పుడు అన్ని సెంట్రల్ లాస్. మీరు హై రైజ్ కడుతున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్వైర్మెంటల్ క్లియరెన్స్ కావాలి. అలాంటి చట్టాలు రాబోతున్నాయి, గమనించండి. నేను మీ శ్రేయస్సు కోరే చెప్తున్నా, మీ శ్రేయస్సు కోరే చెప్తున్నా. మీకు నా వీడియోస్ నిజం అనిపిస్తే దయచేసి నా వీడియోస్కి మీరు ఫైనాన్షియల్గా
సహకరించండి. నేను చెప్పదలుచుకున్నది, నేను సేకరిస్తున్న డేటా అతి భయంకరంగా ఉంటుంది. నేను మీకు ఆ డేటా డైరెక్ట్గా షేర్ చేయదలుచుకోలేదు. నెక్స్ట్ 10 ఇయర్స్లో రాబోతున్న హై రైజెస్కి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఎన్వైర్మెంటల్ ప్లస్ బిల్డింగ్ డిజైన్ క్లియరెన్స్ రావాలి. స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్స్ సరిపోవు. లాస్ రెడీ అయిపోయాయి అంటే అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయి, లీగల్గా ఇంకా కాలేదు. దానికి టైం ఉంది. అందరూ అలర్ట్ అయిపోండి. హై రైజెస్ నేను ఖచ్చితంగా చెప్తున్నా, బల్ల కొద్ది చెప్తున్నా, ఆకాశం బద్దలైపోయినా నేను చెప్పిన విషయాలు 100% కరెక్ట్ అవుతాయి. ఏ రీజనల్ ఏ ఔటర్ రింగ్ రోడ్డు ఈ హై రైజెస్ని కాపాడలేవు. ఏ ఎమ్యూనిటీస్ ఈ హై రైజెస్ని కాపాడలేవు. ఏ ఇన్ఫ్రా ఫెసిలిటీస్ కూడా ఈ హై రైజెస్ని కాపాడలేవు. రాబోయే 10 ఇయర్స్లో ఇప్పుడు కట్టిన హై రైజెస్ మొత్తం సర్వనాశనం అయిపోయే బ్రింక్ ఆఫ్ ఎక్స్టింక్షన్. అంటే చెదిరిపోయిన పాడుబడ్డ గూళ్ళలా మారిపోతాయి. జనాలు ఉండొద్దు అని ఒక లీగల్ వెసులుబాటు కూడా వస్తుంది. అంటే హై రైజ్లో డేంజర్ అనిపిస్తే గవర్నమెంట్ తక్షణమే ఖాళీ చేయండి అని ఒక హెచ్చరిక జారీ చేసే బ్రహ్మాస్త్రం రెడీ అవుతుంది. హై రైజెస్ పై రాబోయే రోజుల్లో పిడిగుద్దులు ఉంటాయి. మీకు తెలిసిన వాళ్ళకందరికీ అలర్ట్ చేసేయండి. వాళ్ళు మీ కాళ్ళు పట్టుకుంటారు. మీ కాళ్ళు పట్టుకుంటారు ఎవరండి? బాబు నా లక్షలు కోట్లు సేవ్ చేసినవరా నాయనా నీకు ఎవడో. ఇవన్నీ రాబోతున్నాయి. జస్ట్ వెయిట్ అండ్ సీ. టోటల్ అమెండ్మెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ అమెండ్మెంట్స్ రాబోతున్నాయి. ఇప్పుడు 111 గ్రీన్ ట్రైబ్యునల్ క్లియరెన్స్ కోసం ఎట్లా ఆగిందో అలాగే హై రైజెస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ కోసం ఆగాల్సి వస్తుంది. అలాంటి లాస్ రెడీ అయిపోయినాయి. ఢిల్లీలో దాని మొత్తం విధి విధానాలు రెడీ అయిపోయినాయి. అది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారో అది ఐడియా లేదు నాకు. రెడీ అయిపోయి రెడీగా ఉన్నాయి. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే మీ చావు చావండి. ఇది నేను లాస్ట్గా చెప్పవచ్చు. అంటే నేను చెప్తున్నా తిట్టులాగా ఉండాలి. నమ్మితే నమ్మండి, లేకపోతే మీ చావు చావండి. ఎన్ఆర్ఐస్ కూడా నేను హెచ్చరిస్తున్నా, మీ చావు మీరు చావండి. మీరు గిన హై రైజెస్లో పెట్టుబడి పెడితే మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం గంగపాలైపోతుంది. గంగపాలు అనే తప్పు బొగ్గు సర్వనాశనం అయిపోతుంది, బూడిదే అయిపోతుంది. ఇది నా శాపం కూడా. సామాన్యులకు రియల్ ఎస్టేట్ దొరకకుండా చేసింది ఈ ఎన్ఆర్ఐస్, ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు. ఇద్దరికి గడ్డు కాలం. రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్కి గడ్డు కాలం, ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్ కూడా సర్వనాశనమై బొగ్గు అయి ఏడ్చుకుంటూ ఇండియా కొరకు మరీ చూస్తారు వాళ్ళ ప్రాపర్టీ. ఇది నా గ్యారంటీ, 100% గ్యారంటీ. రాసి పెట్టుకోండి. ఇప్పుడే హై రైజెస్ వాళ్ళని ప్రశ్నించండి. హై రైజెస్ వాళ్ళని ప్రశ్నించకుంటే మీ లైఫ్ గందరగోళంగా నీచ నికృష్టంగా మారిపోతుంది అని హెచ్చరిస్తూ, నా మాటలు క్షుణ్ణంగా విని ఆచరించండి, పంచుకోండి, 10 మందిని రక్షించండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా అకౌంట్ నంబర్ ఇస్తాను. మీరు నా ఛానల్ నడపడానికి సహకరిస్తారు, తోడ్పడతారు, ఫైనాన్షియల్గా ఆదుకుంటారు, మీ డొనేషన్స్ ఇస్తారు అని కోరుతూ నమస్కారం.